అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్కి వచ్చి ఇక్కడికి అవును సడన్ గా జంప్ చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గాడ్ దూకి. అవునండి, రకరకాలుగా జరిగింది. యాక్చువల్గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే. ఫస్ట్ ఎంసెట్ రాశాను, ఒక మార్క్ వచ్చింది, ఒక ర్యాంక్ వచ్చింది. సరే మా ఫాదర్ వెరీ పర్టికులర్గా ఉన్నారనమాట. అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది. ఒకనే కొడుకు, నా సిస్టర్ ఉంది. సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా వర్స్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత, సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా. సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ 17 ఉంది కదా జూబ్లీ హిల్స్, అక్కడ మా కాలేజ్ ఉండేది. ఆ చుట్టుపక్కల అన్ని షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. సో ఇంతకుముందు సినిమాలు పిచ్చి ఉండేది, సినిమాలు అందరికీ ఉంటుంది పిచ్చి, తెగ చూసేవాడిని సినిమాలు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడో యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం, వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు. సరే ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది. కొంచెం పొడుగుంటాను కదా, కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో, చిన్న ఆలోచనే కదండి, ఎంత అన్నప్పుడు 17-18 ఏళ్ళు ఉంటాయి. సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం. తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం, లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా, మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు, అడ్మిషన్ అయ్యి కట్టి, డొనేషన్లు అయ్యి కట్టి. దాని తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. 1 year తర్వాత వచ్చేసాను నేను, రిటర్న్ హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు. ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు, అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు. సో ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో, సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తున్నాం అంటే నెమ్మరని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశాను. బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే ప్రొఫెషన్గా తీసుకుందామా లేదా అనే డౌట్లోనే ఉన్నాను నేను. సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి. నాకు పెద్దగా నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్, మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్. నేను 2000లో ఎప్పుడైతే 99-2000 ఇన్స్టిట్యూట్ చేశాను, నాకు కవర్ వచ్చింది వెంటనే ఖుషి. చేయడం నాకు అవును, మీ ఇందాకే చెప్పారు, మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి. చూడండి అంటే అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందంటే అండి, నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే 20కే వచ్చేయటం వల్ల నాకు 5-6-7 years కంగారు లేదు. కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్లో వచ్చినప్పుడు 20కి మీకు 4-5 years స్ట్రగుల్ ఉన్నా కూడా క్వశ్చన్ ఉంటుంది, చిన్న బఫర్ ఉంటుంది, ఒక 5-6 ఏళ్ళు. సో దాంతో ఏంటంటే నేను 25-26 వచ్చేట నా విక్రమార్కుడు వచ్చింది. సో దట్ వాజ్ అంటే రైట్ టైం యాక్చువల్లీ. సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి. కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని. దాని తర్వాత అంటే క్యారెక్టర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి. అలాంటి చిన్న చిన్నవి తప్పితే పెద్ద హీరో చేద్దామని మీరు అనుకున్నారా, లేకపోతే నిర్మాతలు అనుకున్నారా, డైరెక్టర్లు అనుకున్నారా? లేదండి, కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు, అసోసియేట్గా చేశాడు, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు. అతను విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజు అనే కథ చెప్తే నాకు నచ్చింది. సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు, మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం. అంతే సార్, ఇక అడిగారు కదా ఇంక మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఒకటి ప్లానింగ్, అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకే రారండి కదా. సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి, లేకపోతే అదే మనం ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ 100%. సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను. సో దాని తర్వాత ఏమైందంటే క్యారెక్టర్లు చేస్తాడో లేదో చిన్న అవుతాయి కొన్ని, అలా క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా. సో మళ్ళీ ఒక్కొక్క సీను 2 సీన్ బృందావనం వచ్చింది, తర్వాత వంశీ పైడిపల్లి, తారక్ది, ఇది దిల్రాజు గారిది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్. సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ విపరీతమైన స్ట్రగుల్ అయితే లేదు. అదే అంత స్ట్రగుల్ పడి అయితే లేదు. మరి హీరోగా మళ్ళీ సారాయి వీర్రాజు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి? లేదండి, నాకు అంటే నేను వద్దనుకున్నాను, ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను. ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది. సో దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు. సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, క్యారెక్టర్స్ చేసుకుంటా, విలన్ చేసుకుంటా, సో రిస్క్ అవసరం లేదేమో అన్న దాంట్లో నేను డెసిషన్ తీసుకొని క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇమీడియట్గా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. కాకపోతే చేస్తానో లేదని కన్ఫ్యూజన్లో 1-2 years పోయింది. కానీ అంటే 1-2 years is a long time అండి ఇండస్ట్రీలో, లాంగ్ టైం. బట్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్, మీ మేనర్స్ దానికి అంటే మనం టాలెంట్, అవునండి, టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏది టాలెంట్కి మెజర్మెంట్ లేదు, దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి. కరెక్ట్. యువర్ డిసిప్లిన్, యువర్ సెట్ బిహేవియర్, మీ రిలేషన్స్ విత్ ద ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి. అంటే మీకెవరు ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అసలు? లేదు. విజయవాడ కదా మీది? అవునండి, విజయవాడ అండి. ఫస్ట్ జనరేషన్ నాతోనే, అంటే సినిమాకి సంబంధించి ఎవరు లేరు అసలు, ముందు వెనక కూడా ఎవరు అసలు. బట్ విజయవాడ అంటేనే సినిమా. విజయవాడ అంటేనే సినిమా. అవును, సినిమా. ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది, కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టి. విజయవాడలోనే, అవును. ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగింది. అవునండి, అవును.
ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడే. అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ, యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండేది ఇండస్ట్రీకి అంతా కూడా. మేము గాంధీనగర్ వెళ్ళామంటే చక్క 12-13 థియేటర్లు ఉండేవి. ఇంకా అసలు ఇటు శైలజ దగ్గర నుంచి అటు రంభా మేనక ఓరోసి, ఇప్పుడు ఐనాక్స్ చేశారు. దగ్గర దగ్గర 9 రాజీవ్ రాజు, వెనకాల అన్నపూర్ణ, ఇవన్నీ స్వర్ణ ప్యాలెస్లు, ఇవన్నీ బాగా అలవాటు అనమాట మాకు. ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని. పొద్దున మొదలెడితే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసిన రోజులు ఉన్నాయి. ఇంకా అసలు అంత పిచ్చి, సినిమాలు పిచ్చి. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవారండి? అది ఇది ఉండేది కాదండి అసలు. అసలు చిచ్చి సినిమాలు ఉండేగా సిటీలో టైంలో చూడటానికి. రోజు 4-2-3 చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి, అలా చూసేవాళ్ళం సినిమాలో. అంటే చిన్నది లేదు, పెద్ద ఫిల్మ్ లేదు, ఏం లేదు. అంటే పర్ఫెక్ట్ మూవీ ఇదంటారు కదా, అవును, అలా బఫ్ అంటారు చూసారు. ఇక మూవీ పిచ్చి, సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు. ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఏమో లీలామహల్, నవరంగులు వచ్చాయి విజయవాడలో. అవును, ఇంకా అసలు ఒకటి కూడా వదిలేవాడిని కదా నేను. ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని A to Z, ఏ భాష ఏది వస్తే అది. ఇక అసలు మాకు అంటే థియేటర్లో సినిమాలు ఉండే కదా టైంలో, మళ్ళీ రిపీట్ అలా చూసేవాళ్ళం సినిమాలు. పైగా మీరు చెప్పే టైంకి సినిమాలు రన్ ఉండేవి. అవును, రన్ ఉండేవి. ఒక్కొక్క సినిమా 50 days, 100 days, 175 days కూడా రన్ అయిన సినిమా ఆడుతున్న రోజులు అవి. చాలా అండి. పెళ్లి సందర్భం సంవత్సరం ఆడిందండి. చిరంజీవి గారి ఘరానా మొగుడు, రాజీవ్ రాజులో ఆడుతూనే ఉంది. అది ఎన్నెళ్ళు ఆడిందో కూడా తెలీదు. ఫస్ట్ ఒక రన్, ఒక సంవత్సరం పాటు ఏమో 4 shows, 175 days 4 shows. తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అప్పట్లో. మార్నింగ్ షో పెట్టి ఇవి ఉండే. అలా సంవత్సరాలు జరిగాయండి షోస్. అసలు అవి వేరు. అసలు అది ఆ టైంలో సినిమాలు అన్ని. అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ, అండ్ సినిమా పొటెన్షియల్ విజయవాడ ఏరియా అంతా కూడా, నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం, కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా, అక్కడ బాగా ఫ్యాన్స్ వారు. కృష్ణ గారని, సోహన్ బాబు గారని, తర్వాత ఇంకా చిరంజీవి గారు ఈ టుక్ ఆల్ ద టోటల్ పుల్ తీసేసుకున్నారు చిరంజీవి గారు. అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా? అసలు ఆ వాతావరణం ఎలా ఉండేదండి? మీరు ఇప్పుడంటే ట్విట్టర్లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ, థియేటర్లో కొట్టుకునేవాళ్ళు సార్. వారసుడు అనే ఫిలింలో కృష్ణ గారి కాలర్ నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్, రక్తాలు కారిపోయాయి. నాకు తెలిసి ఇవి నరసింహనాయుడు సినిమా 100 days బాలకృష్ణ గారి ఫిలిము, లక్ష్మీకళ శశికళలో 100 days రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ. అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్. అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు. అది వేరు సార్. అది వేరు అసలు. ఆ ఫ్యానిజము ఆ రోజుల్లో జరిగినవన్నీ కూడా వేరు. అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు 90s to 92, 93, 92 వాస్ ఘరానా మొగుడు అయితే పీక్ సార్. రాజ్ థియేటర్ April 9. అవునండి, 1992 థియేటర్లో. అసలు అది అసలు ఆ రోజులు వేరు సార్. అవి ఆ రోజులు ఫ్యానిజం వేరు, ఆ రోజులు ఫ్యాన్స్ వేరు. ఇప్పుడంతా ట్విట్టర్లో జరుగుతుంది ఏది జరిగినా కూడా. ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్. అక్కడ అప్పుడంతా లైవ్ ఉండే, లైవ్ ఓపెన్ థియేటర్ల ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్, ఎదురెదురుగా వచ్చి. అలా ఉండేది. మీ బ్యానర్లు పెద్దవి, మా బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ, ఈ పొజిషన్, ఈ పర్టికులర్ ప్లేస్ థియేటర్లో, ఈ స్పాట్ మాది, నువ్వు ఎలా బ్యానర్ కడతావు, రకరకాల గొడవలు కదా. ఎందుకంటే గ్రూప్ 2-3 థియేటర్స్ ఒక చోట ఉండే కదా. సో ఏంటంటే ఈ 3 జరుగుతూ ఉండే హీరోలవి. ఈ స్పేస్ లో కనుక పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది, ఫినిష్. అంతేనా? మా ఏరియా. అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో, మన ఆ థియేటర్ ఆ స్పేస్ కోసం కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి వచ్చి, అంటే మంచి కోర్ టైంలో చూసాండి. అంటే పర్టికులర్ నా జనరేషన్ పక్కా ఫ్యాన్స్ పీక్స్ లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అంటే పిల్లర్స్ అనమాట. ఇప్పుడున్న పిల్లర్స్, 4 pillars అందరూ కూడా ప్రైమ్ టైం చూసాం మేము, మా జనరేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.